రైట్. థ్యాంక్ యూ నాగార్జున గారు. మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. జితేందర్ గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? జితేందర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మనం చూస్తున్న మహిళలకి న్యాయం చేయాలనే ఉద్దేశం మాకు ఉందని కాంగ్రెస్ కి సంబంధించిన లేదంటే ప్రతిపక్ష నేతలందరూ కూడా నేను లోక్సభలో తెలియజేయడం మనం చూస్తున్నాం. మరి మహిళలకి న్యాయం చేయాలనే ఉద్దేశం అన్ని పార్టీ నేతలకు ఉన్నప్పుడు అసలు ఈ బిల్లు ఎందుకు పాస్ కాలేదు అనుకోవచ్చు, ఎందుకు వీగిపోయింది అనుకోవచ్చు, ఏం చెప్తారు? అలాగే నాగార్జున గారు చేసిన కామెంట్స్ కూడా మీరు విన్నారు, మీ సమాధానం ఏంటి? ముందుగా మీకు, జీనియస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలండి. ఒకటండి, దీని వెనుక చాలా దాగి ఉందండి. మహిళా బిల్లును అడ్డు పెట్టుకొని డీలిమిటేషన్ ఒకటి, ఇంకా 3 రాష్ట్రాల పునర్విభజన కార్యక్రమం ఒకటి, బిల్లులు ఒక్క బిల్లు లేదండి. అక్కడ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు సోదరులు, చాలా తెలివిగా మోడీ గారు మాట్లాడుతున్నారు, అమిత్ షా గారు మాట్లాడుతున్నారు ఢిల్లీలో. ఒక మహిళా బిల్లు లేదు అందులో. దాని వెనుక 3 బిల్లులు పెట్టి ఒక దాంట్లో ఒక దెబ్బతో 3 సాధించాలనే ప్రయత్నంతో ఇక్కడ దేశంలో ఉన్నటువంటి దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇంతకు ముందేమో ఆ బిల్లులో మరి డీలిమిటేషన్ బిల్లు పెట్టిండ్రు, మహిళా బిల్లు పెట్టిండ్రు. అందులో ఒక్క బిల్లు లేదల్లా 3 బిల్లులు ఉన్నాయి. మేము మహిళల కోసం వ్యతిరేకం కాదు, మొదటి నుంచి మహిళా రిజర్వేషన్ కోసం బిల్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, మహిళల సంక్షేమం కోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ, ఈ దేశ స్వతంత్రం కోసము అనేక రకాలు బలైందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళలకు వ్యతిరేకంగా లేదని మొదటి నుంచి చెప్తుంది. కానీ ఇది దేశంలో మరి మోడీ గారు ఒక్కరే ఉన్నారా? వారికి సంపూర్ణమైన మెజార్టీ వచ్చిందా? సంపూర్ణమైన మెజార్టీ రాలేదు. వాళ్ళ అలయన్స్ గవర్నమెంట్ ఉంది. ఈ రోజు 200 పైచీలకు మరి ప్రతిపక్షం సీట్లు ఉండగా కూడా వారితో చర్చించరు, ఏ బిల్ల విషయం చర్చించరు, మరి దేశంలో జరుగుతున్న విషయాల గురించి చర్చించరు. అంటే నేను ఏది ఇస్తే అది ఆమోదించాలనేది ఒక డిటెక్టర్షిప్ లాగా, ఒక నియంత్రలాగా ఈ మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు 5 రాష్ట్రాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆగమేఘాల మీద ఎందుకు పెట్టాలండి? మరి అదే విధంగా సరే ఒక బిల్లును పెట్టాలనుకున్నప్పుడు ప్రతిపక్షంతో కూర్చొని మాట్లాడి మేము ఈ బిల్లులు పెట్టినాము, మీ సాధక బాధకాలు ఏముంటాయి? డీలిమిటేషన్ అనేది చాలా పెద్ద సమస్య అండి. ఈ రోజు మన సౌత్ వచ్చే వరకే మన ఫెర్టిలిటీ అంతా తగ్గిపోయింది, మన జనాభా తగ్గిపోయినాం. మనం నియంత్రణ, కుటుంబ నియంత్రణ పాటించినాం ఆ రోజు తీసుకొచ్చిన తర్వాత. కాబట్టి ఈ రోజు సౌత్ లో మనము ఆ రోజు ఇప్పుడు బిల్లు పెట్టిన డీలిమిటేషన్ లా సోదరునికి తెలియదు అది, కానీ జనాభా ప్రాతిపదికన పెడతా అంటే టోటల్ గా మన సీట్లు తగ్గిపోతాయి. మరి దాన్ని మాట్లాడకుండా ఉంటే ఈ రోజు నార్త్ సైడ్ లో ఈ సౌత్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఎకనామికల్ గా ఈ 5 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ధనాన్ని కేంద్రానికి సమకూరిస్తే ఇక్కడ ఇచ్చేదానికి 100 రూపాయలు ఇస్తే ఇక్కడ 40 రూపాయలు కూడా ఇవ్వట్లేదు. అదే విధంగా ఉన్నటువంటి నార్త్ రాష్ట్రాలలో ఉన్నటువంటి బీజేపీ పాలిత ప్రాంతాలలో దాదాపుగా 300-400 రూపాయలు ఇస్తూ ఆ రకంగా ధన దోపిడీ జరుగుతుంది. ఈ రక డీలిమిటేషన్ లో ఈ రోజు జనాభా ప్రాతిపదికన చేస్తే అక్కడనే పెరుగుతుంది. ఈ 5 రాష్ట్రాలలో ఈ రోజు ఉన్నటువంటి జనాభా ప్రకారం ఒక ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో 11 కోట్ల జనాభా పెరిగిపోయిందండి ఇక్కడ. కాబట్టి గమనించాలి మనం అంతగా దీంట్లో. ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి మహిళా బిల్ వెనుక డీలిమిటేషన్ బిల్ పెట్టింది, ఇది తప్పు కదా. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే విధంగా మహిళలకు కూడా ఈ రోజు దేశంలో 55% బీసీలు ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు, ఎంత ఉన్నారో అంత భాగస్వామ్యం ఇవ్వండి, వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించండి, ఈ గొడవలు తీరిపోతాయని మొదటి నుంచి చెప్తున్నారు ఆయన, రాహుల్ గాంధీ గారు. కాబట్టి ఎక్కడ వినిపించుకోకుండా ఆగమేఘాల మీద మేము పెట్టిన బిల్లులని పాస్ చేయమంటే ఈ రోజు ఏమైంది? పరాభవం తప్పలేదు బీజేపీ వాళ్ళకు. కానీ చాలా తప్పు జరుగుతుంది. అసలు దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ముక్కలు చేయాలనుకుంటున్నారా? దేశాన్ని సార్వభౌమత్వాన్ని ఉన్నటువంటి విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు? సౌత్ నార్త్ ని విడగొట్టాలనుకుంటున్నారా? ఎందుకు ఈ వివక్ష ఎందుకు చేస్తున్నారు? అదే విధంగా చూస్తే ఈ రోజు ఫారెన్ పాలసీలో ఎంతసేపు ఏదైనా జరిగితే అక్కడ నుంచి ట్రంప్ డిక్లేర్ చేస్తే మన వార్ ఆగిపోతుంది. ఆ రోజేమో వార్ చేసేటప్పుడేమో ప్రతిపక్షాలు అవసరము. ఈ రోజు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న దాంట్లో ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకునికి పిలువరు, మాట్లాడరు, చెయ్యరు, వివరణ తీసుకోరు. అంతా ఇష్టారాజ్యమేనా? ఏం చేసినా కూడా ఒప్పుకోవాలనా? మేఘాల మీద బిల్లులు ఎందుకు పెట్టాలండి? చర్చ జరపాలి కదా దీని మీద. చర్చ జరపకుండా పెట్టడం ఇది సరైన పద్ధతేనా? మరి నార్త్ కు జరుగుతున్నట్టు అన్యాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి మంత్రులు ఉన్నారు మన రాష్ట్రంలో, తెలంగాణలో, కనీసం నోరెత్తి ఇది తప్పు అని చెప్పలేని పరిస్థితి. ప్రాంతీయ భావాలు కూడా లేవు వీళ్లకు. ఎంతసేపు పార్టీ స్వార్థాలు. 2 మినిస్టర్లు ఉన్నారు ఇక్కడ మన రాష్ట్రం నుంచి, తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిపిస్తే 2 మంత్రులు ఉంటే కనీసం ఒక్క మాట కూడా పార్లమెంట్ లో మాట్లాడరు. వారికి పదవులు తప్ప ఏమీ అవసరాలు లేవు. డెవలప్మెంట్ అవసరం లేదు.
మరి అనేక హామీలు ఇచ్చిన విభజన హామీలు, కనీసం ఆ విభజన హామీల గురించి మాట్లాడారు. హైదరాబాద్ ఉన్నటువంటి మన రాష్ట్రంలో 2 కోట్ల మంది హైదరాబాద్ లో నివసిస్తుంటే 10 మున్సిపల్ ఎలక్షన్ లో 10 కోట్ల మంది 10,000 కోట్లు తెచ్చి హైదరాబాద్ డెవలప్ చేస్తాను ఇదే కృష్ణారెడ్డి గారు చెప్పి ఒక్కసారి కూడా ఒక మాట మాట్లాడారు. ఇంత దౌర్జంగా, ఇంత దుర్మార్గంగా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు కలిసి బీజేపీ వారికి ఒక్కటే స్వార్థం, పరిపాలన కావాలి, పాలన కావాలి. మరి ఆ రోజు నుంచి 2023 బిల్ తెచ్చినప్పుడు పూర్తిగా ఆ రోజే చెయ్యొచ్చు కదా మహిళల రిజర్వేషన్. 2029 వరకు ఎందుకండి? అంటే మహిళలకు అన్యాయం చేస్తూ పోతా ఉంటారా? మరి ఆ 29 వరకు ఎందుకు ఆగాలి మహిళలు? మన ఉన్నటువంటి మన ఇండియాలోనే సగం శాతం ఉన్న మహిళలకు ఎందుకు అన్యాయం చేయాలి? ఓకే జితేందర్ గారు మళ్ళీ వస్తాను జితేందర్ గారు. శ్రీధర్ గారు, నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? గుడ్ మార్నింగ్, క్లియర్ గా ఉందండి. ఎస్ శ్రీధర్ గారు, మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు, కానీ దాన్ని డీలిమిటేషన్ తో ముడిపెట్టడానికి మేము వ్యతిరేకం అని చెప్పి నిన్న రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ మనం విన్నాం. అలాగే ఇప్పుడు జితేందర్ గారు చేసిన కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం, ఇంత అర్జెంట్ గా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. సో ఓవరాల్ గా చూస్తే ఏంటండి, ఇప్పుడు మనం దీన్ని ముందుగానే ఉన్న సీట్లతోనే తీసుకురాలేమంటారా మహిళా